పారదర్శకత రెవెన్యూ పాలన లక్ష్యంగా జవాబుదారీతనంతో వ్యవహరించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రెవెన్యూ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, నర్సాపూర్ తూఫాన్ ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్తో భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి దరఖాస్తులు, రెవెన్యూ పాలనపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డివిజన్లు, మండలాల వారీగా భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భూభారతి పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని, పట్టాదారు పాస్ పుస్తకాలు నమోదైన వివరాలు, వారసత్వ హక్కుల నమోదు, సర్వే నెంబర్ల వారీగా భూ వివరాల ధృవీకరణ తదితర నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. భూభారతి కార్యక్రమం అమలు పురోగతి, భూ రికార్డుల పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వ అవసరాలకు, అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణలో నిబంధనలు పాటిస్తూ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తులను జాప్యం చేయకుండా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత పత్రాలు, ఆధారాలు, గ్రామపత్రాలు ఆధారంగా పరిష్కరించాలన్నారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. మనం ఇచ్చింది 3 lakhs ఈ 7 acres 4 acres 7 acres 3 lakhs 10,000 ఇది ఇప్పుడు పెట్టాలి. ఇది గ్రాన్యూల్స్ ఒకసారి పెట్టి 3-4 మంత్స్కి ఒకసారి మనం ఒకసారి పెట్టాం కదండి. మళ్ళీ లోపల లీఫ్, ఎందుకంటే ఎవ్రీ ఫోర్ట్నైట్లీ మనకి లీఫ్ వస్తుంది. పెట్టేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మార్చుకుంటా ఉంటే 1 మంత్కి ఒకసారి 3 మంత్స్ వరకు మనకి ప్రొటెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇది ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్లో ఎక్కువ వస్తుంది. ఓకే ఫస్ట్ ఇయర్ 2 lakhs 7 years వాటర్ క్యాన్ ఈరోజు రామాయంపేట్ మండల్ హెడ్ క్వార్టర్లో మనకి శీలం బాలరెడ్డి గారు పొలంకి రావడం జరిగింది. ఇక్కడే వాళ్ళకి ఉన్న భూమిలో 4 ఎకరాలు ఒక బిట్లో ప్లస్ 2.3 ఎకరాలు ఒక బిట్లో వాళ్ళు ఈరోజు ఆయిల్ పామ్ నాటడం కార్యక్రమం చేయడం జరుగుతున్నది. సో చాలా సంతోషం. వాళ్ళకి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నా కూడా ఇక్కడనే సొంత పొలంలో ఇది ఆయిల్ పామ్ అడాప్ట్ చేసి అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తున్నారు కి మనకి కూడా వరి కాకుండా ఆయిల్ పామ్ లాంటి పంట మనం ప్రమోట్ చేస్తే, మనం యూజ్ చేస్తే రైతులకి కూడా ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఆయిల్ పామ్ సందర్భంలో మా జిల్లాలో ఇంతవరకు 2000 acres మనం కవర్ చేసాము. ఈ సంవత్సరం కూడా మనం టార్గెట్ పరంగా 52 acres ఇప్పటివరకు మనకి కవర్ అయినాయి. సో ఇంకా చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. మా జిల్లాలో కూడా లివ్ పామ్ కంపెనీ ఒకటి అలాట్మెంట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. వాళ్ళు కూడా చల్మేడాలో నర్సరీ ఏర్పాటు చేశారు. ఆ నర్సరీలో మనకి కావాల్సిన అన్ని మొక్కలు ఉన్నాయి, సఫిషియెంట్ కూడా ఉన్నాయి. ఏదైనా రైతులు ముందుకు వస్తున్నారు, వాళ్ళే విల్లింగ్నెస్ ఇస్తున్నారు, వాళ్ళకి అక్కడ నుంచి మనం మొక్కలు కూడా సప్లై చేస్తున్నాము. దీంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడానికి కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది. సో రైతులకి కూడా కోరిక మనకి వరి కాకుండా ఇతర పంటల గురించి, ఎస్పెషల్లీ ఆయిల్ పామ్ గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఆదాయం రావడానికి చాలా